హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. వైఎస్ఆర్ మరణం వెనక కుట్ర ఉంది అంటూ ఆ సమయంలో రకరకాల వార్తలు వచ్చాయి. వైఎస్ఆర్ మరణం వెనుక భారతదేశంలోని ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. ఇటువంటి వార్తల్ని విదేశాల్లోని కొన్ని వెబ్సైట్స్ రాశాయి. ఆ తర్వాత ఇక్కడ మీడియా క్యారీ చేసింది. దానికి సంబంధించి రకరకాల గందరగోళం, గొడవలు చూసాం. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు, కొంతమంది పార్టీకి సంబంధించిన నాయకులు కూడా తమ తండ్రి హత్య పైన విచారణ జరగాలని కోరుకుంటూ వచ్చారు. హెలికాప్టర్ ప్రమాదం సందర్భంగా మిస్ అయిన బ్లాక్ బాక్స్ ఎక్కడుంది అంటూ అడుగుతూ వచ్చారు. నాకు తెలిసి ఇప్పటికీ ఆ బ్లాక్ బాక్స్ ఎక్కడుందో బయటికి రాలేదు. అయితే ఇంతకాలం తరువాత మళ్ళీ ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డిది సహజ మరణం కాదు, యాక్సిడెంట్ కాదు, అది హత్య అంటూ ఓ భారతీయ జనతా పార్టీ నేత కామెంట్ చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చంపేశారు అని చెప్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం రాష్ట్రాన్ని ఏ స్థాయిలో కుదిపేసిందో, రాష్ట్ర రాజకీయాలను ఏ స్థాయిలో మార్చేసిందో అందరం చూస్తూ ఉన్నాం. సో ఆయన్ని చంపాల్సిన అవసరం ఎవరికి వస్తుంది? ఆయన్ని చంపాల్సిన ఆవశ్యకత ఎవరికి ఉంటుంది? ఏం ఆశించి ఆయన్ని చంపారు? ఏ కారణంతో ఆయన చంపారు? ఎవరు చంపారు? ఇవన్నీ కూడా ప్రశ్నలు. అయితే ఈ ప్రశ్నలకు సమాధానం పైన రకరకాల చర్చ జరిగినప్పటికీ ఇప్పుడు హత్యకు సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చారు తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేత. తెలంగాణ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇటువంటి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ది హత్య అంటున్నారు ఆయన. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కొంతమంది నాయకులు ఆయనపై చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు కౌంటర్ ఇస్తున్న క్రమంలో కాంగ్రెస్ నాయకులు నా జోలికి రావద్దు అంటూ వార్నింగ్ ఇచ్చారు ఆయన. కాంగ్రెస్ నాయకుల్ని ఇంతకాలం వదిలేశాను, ఇక వదిలేయబోను అంటున్నారు. నా పైన విమర్శలు చేస్తే నేను చాలా మాట్లాడగలను, చాలా మాట్లాడతాను అనే విషయాన్ని ధర్మపురి అరవింద్ చెప్తున్నారు. ఏం మాట్లాడగలరు, ఏం మాట్లాడగలను కూడా చెప్తున్నారైనా. ఏం మాట్లాడగలరు అంటే వైఎస్ని చంపిందెవరో నేను చెప్పగలను అంటున్నారు. వైఎస్ హత్య వెనుక ఉన్నదెవరో నేను చెప్పగలను అంటున్నారు. ఓ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీ వైఎస్ మరణం అంశాన్ని కాంగ్రెస్ నాయకులపైన విమర్శలకు వాడుకుంటే, సరే అది రాజకీయంగా ఆయన మాట్లాడి ఉంటారు, ఆయన రాజకీయంగా లబ్ధి కోసమో లేకపోతే ఆయన ఎవరో చంపారో అని కాంగ్రెస్ పార్టీపై నింద వేయడం కోసం మాట్లాడి ఉంటారు అని అనుకోవడానికి, లైట్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఆయన తాను డి శ్రీనివాస్ కొడుకుగా చెప్తున్న వైఎస్ని ఎవరు చంపారో నేను చెప్పగలను అంటున్నారు. కాంగ్రెస్ నాయకులు నోరు దగ్గర పెట్టుకోకపోతే వైఎస్ హత్య వెనక ఎవరున్నారో బయట పెడతానంటున్నారు. డి శ్రీనివాస్ ప్రస్తావన ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారంటే, డి శ్రీనివాస్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి కుమారుడు, వైఎస్ మరణం సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి కుమారుడు, ప్రస్తుత భారతీయ జనతా పార్టీ ఎంపీ వైఎస్ హత్య గురించి వ్యాఖ్యలు చేయడం ఖచ్చితంగా ప్రాధాన్యత సంతరించుకున్న వాటిగా చూడాలి. ఎవరిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు, ఆయనకున్న సమాచారం ఏంటి, ఎవరు చంపారని చెప్పని అనుకుంటున్నారు. కొంతమంది, సరే ఈ వీడియోలో చెప్పడం భావ్యమో కాదో తెలియదు కానీ, కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వైపు కూడా వేలు చూపించారు. హత్య వెనుక కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఉంది అంటూ కూడా వేలు చూపించే ప్రయత్నం కొంతమంది చేశారు. సో తర్వాత దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా క్యారీ చేయలేదు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అటువంటి విమర్శలను చేయట్లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ హత్య ప్రస్తావన రాజకీయాల్లో చాలా పెద్ద చర్చకు దారితీస్తోంది. ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు దీనిపైన ఎలా స్పందిస్తారో చూడాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు తనపైన విమర్శలు చేస్తే అది బయట పెడతానంటున్న ధర్మపురి అరవింద్ వార్నింగ్లు విని కాంగ్రెస్ పార్టీ నాయకులు సైలెంట్ అయిపోతారా? ఆయన పైన మాట్లాడరా? ఒకవేళ మాట్లాడితే ఆయన రియాక్షన్ ఏంటి? ఈ హత్యకు సంబంధించి ఆయన ఏం చెప్పబోతున్నారు? ఇవి ఖచ్చితంగా ఆసక్తి కలిగిస్తున్నాయి.